Hi friends, welcome to my channel JK Competitions Current Affairs. ఈరోజు ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్తో మీ ముందుకు రావడం జరిగింది. అదేంటంటే నెక్స్ట్ జేకే కాంపిటీషన్స్ మెంబర్షిప్ అనే అనౌన్స్మెంట్. సో మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్ జేకే కాంపిటీషన్ ఛానల్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ థ్యాంక్స్ ఫర్ లైకింగ్ ఫర్ వీడియోస్. చాలామంది సపోర్ట్ చేస్తున్నారు, లైక్ చేస్తున్నారు, వీడియోస్ చాలా బాగున్నాయని థ్యాంక్స్ కూడా చెప్తున్నారు. మీ అందరికీ థ్యాంక్స్, వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే ఈ జేకే ఈరోజు ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఒక మెంబర్షిప్ అనేది మీకు ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. మెంబర్షిప్ అంటే ఏంటి యాక్చువల్గా మనందరికి చాలామందికి తెలుసు, అయినా మళ్ళీ ఒకసారి మీకు గుర్తు చేయాలని నేను చెప్తున్నాను. మెంబర్షిప్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఛానల్లో సభ్యులుగా జాయిన్ అవ్వడం. ఈ సభ్యులుగా జాయిన్ అవ్వడం వాళ్ళ ఉపయోగాలు ఏంటనేది మనం నేర్చుకుందాం. ఈ సభ్యులుగా జాయిన్ అయిన వాళ్ళు ఏంటంటే వారు అఫీషియల్ ఛానల్ మెంబర్స్ అవుతారు. అలాగే వారికి వీడియోస్ లేట్ లేకుండా అప్ టు డేటెడ్గా మిగతా వాళ్ళంటే ముందుగా మీకు వీడియోస్ వస్తూ ఉంటాయి. మెంబర్షిప్ అంటే అది. ఈ మెంబర్షిప్ గురించి మనం కొన్ని విషయాలు మనం చూద్దాం. వై ఈజ్ మెంబర్షిప్ ఎందుకు అవసరం, ఎందుకు తీసుకోవాలంటే దీనివల్ల మనకి మెంబర్షిప్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఆ బెనిఫిట్స్ ఏంటో మనం చూద్దాం. ఈ బెనిఫిట్స్లో మొట్టమొదటి బెనిఫిట్ ఏంటంటే ఫ్రెండ్స్ ఇంటర్మీడియట్ మొదటి జువాలజీ కూడా క్లాసులు చేయాలని నిర్ణయించుకున్నాం. చాలామంది కూడా ఈ జువాలజీ కూడా ఒకేసారి క్లాసులు ప్యారలల్గా చేయమని రిక్వెస్ట్ చేస్తున్నారు. తప్పకుండా అండి, కొంచెం కష్టమైన విషయమే, ఎందుకంటే బాటనీ జువాలజీ రెండు చేయాలంటే దానికి ఒక 2-3 గంటలు, దీనికి ఒక 2-3 గంటలు, రోజుకు కనీసం ఒక 5-6 గంటలు దానికి కేటాయించవలసి వస్తుంది. అయినా ఇబ్బంది లేదు, నేను చేస్తాను. ఎందుకంటే మీకు ప్రామిస్ చేశాను డిఎస్సి వరకు కూడా మీకు హెల్ప్ చేస్తానని. అయితే మిమ్మల్ని నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ప్లీజ్ టేక్ మెంబర్షిప్. ఈ మెంబర్షిప్ వల్ల ఉపయోగాలు ఏంటంటే మొట్టమొదటి, ఇక్కడ నుంచి చేసే ప్రతి వీడియో కూడా ముందుగా ఎవరైతే మెంబర్షిప్ తీసుకున్నారో వారికి వీడియో వస్తుంది ముందుగా. ఆ తర్వాత 24 hours తర్వాత మిగతా వాళ్ళకి వెళ్తుంది. ఏ అప్డేట్ కూడా మిస్ అవ్వరు. ఒక్కోసారి మీరు మర్చిపోయినా కానీ ఆటోమేటిక్గా అప్డేట్ అయితే మీకు వస్తూ ఉంటుంది. మీరు గుర్తు చేసుకుని వీడియోస్ వాచ్ చేయొచ్చు. ఇదొక బెనిఫిట్. ప్రతి వీడియో కూడా బాటనీ జువాలజీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఇంకా టైం ఉన్నట్లయితే 10th క్లాస్, 9th క్లాస్, 8th, 7th, 6th అవి కూడా టైంను బట్టి మనం చూద్దాం. ఇంటర్మీడియట్ అయితే పక్కాగా 100% మీకు అన్ని వీడియోస్ ఏ ఒక్క లైన్ మిస్ కాకుండా మీకు అందిస్తాను, అది గ్యారంటీ. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ వరకు ఇది చేస్తాం. ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఈ మెంబర్షిప్ తీసుకోవడం వల్ల ఇంకో బెనిఫిట్ ఏంటంటే ఇప్పుడు నేను ఏదైతే బిట్స్ చేస్తున్నానో హ్యాండ్ రిటన్ నోట్స్ ఏదైతే ఉందో చాలామంది దాని PDF పెట్టమని చాలామంది మెసేజ్ పెడుతున్నారు. ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ అయితే దానికి మేము పే కూడా చేస్తామని చెప్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. అయితే మీరు యాక్చువల్గా మెంబర్షిప్ కనుక తీసుకుంటే ఆ PDF మీకు ఫ్రీగా నేను మీకు ఈ ఛానల్లో ఉంచుతాను. PDFను సాఫ్ట్ కాపీ PDFను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతాను. ప్రతి చాప్టర్ అయిపోయిన వెంటనే ఆ PDFను కూడా మీరు యాక్సెస్ చేసుకోవచ్చు, ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి ఇది ఒక బెనిఫిట్. ఇంకొక బెనిఫిట్ ఏంటంటే లైవ్ టెస్ట్లు కూడా చాప్టర్ తర్వాత, అలాగే యూనిట్ తర్వాత, అలాగే గ్రాండ్ లైవ్ టెస్ట్లు కూడా కండక్ట్ చేస్తాను. ఈ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు కూడా వారు డైరెక్ట్గా ఈ లైవ్ టెస్ట్లకి ఏవైతే ఉన్నాయో వాటికి లైవ్గా మీరు ఆ లైవ్ టెస్ట్ తీసుకోవచ్చు, స్కోర్ని చెక్ చేసుకోవచ్చు. మీ కాన్సెప్ట్ని మీరు ఎంతవరకు అప్ టు డేట్గా ఉన్నారా, ఎంతవరకు ప్రిపేర్ అయిన విషయాలు కూడా మీరు తెలుసుకోవచ్చు. లైవ్ టెస్ట్లు కూడా ఉంటాయి. సో దీస్ ఆర్ ద బెనిఫిట్స్. ఒకటి, వీడియోస్ అన్ని బోటనీ జువాలజీకి సంబంధించిన వీడియోస్ అన్ని మీకు రెగ్యులర్గా అంటే ఎప్పుడు అప్లోడ్ చేసేటప్పుడు మీకు ఫస్ట్ మీకు వస్తూ ఉంటాయి. తర్వాత
పీడిఎఫ్ కూడా ఏ హ్యాండ్ రిటన్ నోట్స్ అయితే మీరు అడుగుతున్నారో ఆ పీడిఎఫ్ చాప్టర్ వైజ్గా మీకు ఒక చాప్టర్ అయిపోయిన వెంటనే ఆ చాప్టర్ అది డిస్క్రిప్షన్ బాక్స్లో నేను సాఫ్ట్ కాపీ పెడతాను, పీడిఎఫ్ పెడతాను, మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. ఇంకా లైవ్ టెస్ట్లు కూడా మీరు అటెండ్ అవ్వచ్చు. దీస్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ టేకింగ్ మెంబర్షిప్. డోంట్ నెగ్లెక్ట్. చాలా చూస్తున్నాం కదా, చాలా ఛానల్స్ ఉన్నాయి కదా, మెంబర్షిప్ ఎందుకులే, ఫ్రీగా చూద్దామని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే ఏది కూడా కొంచెం చాలా కష్టం ఉంది. వీడియో చేయడం వెనుక కొంచెం కష్టం ఉంది. బట్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్, నేను ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తాను. సేమ్ టైమ్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ సమ్ హెల్ప్ ఫ్రమ్ యూ. ప్లీజ్ జాయిన్ యాజ్ అ మెంబర్స్కి జాయిన్ అయితే ఇవి బెనిఫిట్స్. మరి హౌ టు బికమ్ అ మెంబర్, ఈ మెంబర్ జాయిన్ ఎలా అవ్వాలి, మెంబర్షిప్ ఎలా తీసుకోవాలంటే మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, నాకు ఫోన్ చేయాల్సిన అవసరం లేదు, మెసేజ్ పెట్టాల్సిన అవసరం లేదు. సింపుల్ ఏంటంటే ఈ ఛానల్ పేరు మీరు వీడియో వాచ్ చేసేటప్పుడు ఛానల్ పేరు పక్కన జేకే కాంపిటీషన్ పక్కన జాయిన్ అనే ఒక బటన్ వస్తుంది. ఆ జాయిన్ బటన్ మీరు క్లిక్ చేస్తే అక్కడ ఆ మెంబర్షిప్ యొక్క 2 లెవెల్స్ మీకు కనిపిస్తాయి. ఒకటి ఎంట్రీ లెవెల్ ఉంటుంది, అది జేకే కాంపిటీషన్స్ అనే పేరు ఉంటుంది. రెండవది గోల్డ్ లెవెల్ అని ఉంటుంది, అది రెండో లెవెల్. మొట్టమొదటి లెవెల్ తీసుకుంటే అది 119 రూపీస్, 119 రూపీస్. అది కనుక మీరు తీసుకుంటే మీకు అన్ని వీడియోస్ మీకు యాజ్ ఇట్ ఈస్గా వచ్చేస్తాయి, వీడియోస్ అన్నీ వచ్చేస్తాయి. అది కాకుండా ఇంకొక లెవెల్ గోల్డ్ లెవెల్ ఉంది, అది 299. అది కనుక మెంబర్షిప్ కనుక మీరు తీసుకుంటే మీకు వీడియోస్తో పాటు పీడిఎఫ్స్ వస్తాయి. నేను ఇందాక చెప్పినట్లు పీడిఎఫ్స్ వస్తాయి చాప్టర్ వైజ్గా. అలాగే లైవ్ టెస్ట్లకు కూడా లైవ్ క్లాసులు ఏమైనా కండక్ట్ చేస్తే ఒకవేళ ఆ లైవ్ క్లాసులు కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. ఇది 299 తీసుకుంటే ఇవి బెనిఫిట్స్ మెంబర్షిప్ మంత్లీ. ఒకవేళ మీరు మధ్యలో ఏదైనా ఒక మంత్ తర్వాత మెంబర్షిప్ రద్దు చేసుకోవాలన్నా మీరు ఆటోమేటిక్గా మీరు క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు, ఆ ఫ్లెక్సిబిలిటీ అయితే ఉంది. మెంబర్షిప్ తీసుకుంటే ఏంటంటే మీకు ఇవి బెనిఫిట్స్, వీడియోస్తో పాటు పీడిఎఫ్ కాపీలు మీకు సాఫ్ట్ కాపీ వస్తుంది. అలాగే లైవ్ టెస్ట్లు మీరు అటెండ్ అవ్వచ్చు. ఇంకేదన్నా లైవ్ క్లాస్ ఏదైనా కండక్ట్ చేస్తే లైవ్ క్లాస్ దానికి కూడా మీరు అటెండ్ అవ్వచ్చు. సో దీస్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ టేకింగ్ మెంబర్షిప్ ఫ్రెండ్. ఐ ఎక్స్పెక్ట్ యూ ఆల్ టు కోఆపరేట్ దిస్. ప్లీజ్ జాయిన్ యాజ్ ఎ మెంబర్. దిస్ అబౌట్ మెంబర్షిప్. తర్వాత ఇంకో విషయం మనం చూద్దాం. రీసెంట్గా ఏపీ గవర్నమెంట్ వాళ్ళు సిలబస్ అయితే రిలీజ్ చేశారు. సిలబస్ గురించి దాని గురించి కూడా మనం చూద్దాం. సిలబస్ గత డిఎస్సి అంటే 2024 ఫిబ్రవరి రిలీజ్ చేసిన సిలబస్కి ఇప్పుడు ప్రజెంట్ రిలీజ్ చేసిన సిలబస్కి కంపారిజన్ నేను చూస్తున్నాను. మీరు గమనించండి ఈ సిలబస్ ఇప్పుడు సిలబస్కి ఆ సిలబస్కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటనేది చూడండి. ఇది మెగా డిఎస్సి ఇప్పుడు రీసెంట్గా 2 డేస్ క్రితం రిలీజ్ చేసిన సిలబస్ బయాలజికల్కి సంబంధించింది. దీనిలో చూడండి, ఫస్ట్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 10 మార్క్స్కి ఉన్నాయి. పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అది కూడా ఒక 10 మార్క్ ఉంది, 5 మార్క్స్కి ఉంది పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్. తర్వాత క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ అనేది అది కూడా మనకి ఒక 5 మార్క్స్కి కనిపిస్తుంది మనకి ఇక్కడ. తర్వాత కంటెంట్ ఏదైతే ఉందో అది 40 మార్క్స్కి. తర్వాత మెథడాలజీ ఒక 20 మార్క్స్కి. మొత్తం టోటల్ 80 మార్క్స్కి మనం చూస్తున్నాం. ఇప్పుడు ప్రభుత్వం రిలీజ్ చేసిన డిఎస్సి సిలబస్, మరి ఓల్డ్ సిలబస్ పోయిన ఫిబ్రవరిలో గవర్నమెంట్ రిలీజ్ చేసిన సిలబస్, దాని గురించి కూడా మనం ఒకసారి గమనిద్దాం. దానిలో కూడా ఆల్మోస్ట్ 100% ఇవే ఉన్నాయి ఫ్రెండ్స్. 100% ఏ విధమైన డిఫరెన్స్ అయితే లేదు. దానిలో కూడా జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 10 మార్క్స్కి ఉన్నాయి, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ 5 మార్క్స్కి, అలాగే క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీ దీనిలో కూడా చూడండి ఇది కూడా 5 మార్క్స్కి ఉన్నాయి. అలాగే కంటెంట్ మనం ఇక్కడ చూస్తే కంటెంట్ కూడా 40 మార్క్స్కే ఉంది, దానిలో డిఫరెన్స్ ఏం లేదు. కంటెంట్ కూడా 40 మార్క్స్కే ఉంది. తర్వాత మెథడాలజీ 20 మార్క్స్కి చూస్తున్నాం ఇక్కడ. ఇంకా ఫైనల్గా టోటల్ 80 మార్క్స్కి మనం చూస్తున్నాం.
సో దీనిలో అయితే ఎలాంటి డిఫరెన్స్ అయితే లేదు. తర్వాత పార్ట్ 1 మనం చూస్తే జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ 10 మార్క్స్కి. జనరల్ నాలెడ్జ్ మనం చెప్పుకున్నాం, స్టాండర్డ్ జీకే 6th to 10th వరకు ఉన్న బుక్స్ అన్నీ కూడా చూడాలి. అలాగే దానికి రిలేటెడ్గా ఉన్న కరెంట్ అఫైర్స్ కూడా మనం చూసుకోవాలి, అది 10 మార్క్స్కి. పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్స్ మనం చూస్తే ఇది February 2024 రిలీజ్ చేసింది, ఇది ఇప్పుడు కాదు. చూడండి, హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంది, అలాగే టీచర్ ఎంపవర్మెంట్ ఉంది, తర్వాత ఎడ్యుకేషనల్ కన్సర్న్స్ ఇన్ కాంటెంపరీ ఇండియా అని ఉంది చూస్తున్నాం. తర్వాత 4th చాప్టర్ యాక్ట్స్ అండ్ రైట్స్, చైల్డ్ యాక్ట్స్, చైల్డ్ రైట్స్ ఏమున్నాయి. తర్వాత నేషనల్ కరికులం అని, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అని, ఇవన్నీ మనం చూస్తున్నాం. రైట్, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అని మనం చూస్తాం. మరి ఇప్పుడు రిలీజ్ చేసిన మెగా డిఎస్సికి రిలీజ్ చేసింది మనం చూస్తే సేమ్ హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంది, టీచర్ ఎంపవర్మెంట్ ఉంది, ఎడ్యుకేషనల్ కన్సర్న్ ఇన్ కాంటెంపరీ ఇండియా, అలాగే యాక్ట్స్ అండ్ రైట్స్ ఉన్నాయి, అలాగే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ NCF 2005 ఉంది, అలాగే NEP 2020, ఇవన్నీ కూడా ఉన్నాయి. అయితే చిన్న డిఫరెన్స్ ఏం లేదు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ 3rd చాప్టర్ ఏదైతే ఉందో ఎడ్యుకేషనల్ కన్సర్న్స్ ఇన్ కాంటెంపరీ ఇండియాలో మనకి లాస్ట్ టాపిక్ చూడండి, ఇక్కడ లాస్ట్ టాపిక్ మనం చూద్దాం. కరెంట్ ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనే టాపిక్ మనం ఇక్కడ చూస్తున్నాం. కరెంట్ ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్, అదే పోయిన డిఎస్సిలో ఇక్కడ కరెంట్ ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్ చూస్తున్నాం. చూడండి, పోయిన ఫిబ్రవరిలో రిలీజ్ చేసిన దానిలో స్లైట్ డిఫరెన్స్ ఏం లేదు. ఇక్కడ కూడా కరెంట్ ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అని ఇచ్చాడు. అయితే ఆ ట్రెండ్స్ ఏమైతే గత గవర్నమెంట్ ఏ పథకాలు అయితే ప్రవేశపెట్టిందో వాటన్నిటి గురించి కూడా ఇచ్చాడు. బడి పిలుస్తుందని, బడికి వస్తా, మా ఊరు మన బడి, విద్యాంజలి, స్వచ్ఛ పాఠశాల, ఇన్స్పైర్, కళా ఉత్సవ్, ఇవన్నీ ఉన్నాయి. అయితే ఈసారి ఇచ్చిన మెగా డిఎస్లు ఇవన్నీ ఏమి లేవు. అలాగని ప్రభుత్వ పథకాల గురించి అడగరని కాదు ఫ్రెండ్స్. ప్రభుత్వ పథకాలు ఏవైతే ప్రవేశపెట్టిందో ఎడ్యుకేషన్కి, పిల్లల వెల్ఫేర్కి, పిల్లల ఎడ్యుకేషన్ బలోపేతం చేయడానికి, గవర్నమెంట్ స్కూల్స్ బలోపేతం చేయడానికి, విద్యను బలోపేతం చేయడానికి గవర్నమెంట్, కొత్తగా వచ్చిన గవర్నమెంట్ ఏ పథకాలు అయితే ఇంట్రడ్యూస్ చేసిందో అది మొత్తం కూడా క్షుణ్ణంగా చదవాల్సిందే. ఖచ్చితంగా ఒక బిట్ గ్యారంటీగా ఉంటుంది. సో ఇదొక్కటే ఇక్కడ డిఫరెన్స్కి మనం చూస్తాం. మరి పార్ట్ 3 వచ్చేసరికి కంటెంట్. పార్ట్ 3 ఇది సైకాలజీ, ఎడ్యుకేషన్ సైకాలజీ, ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఉంది, లెర్నింగ్ ఉంది, అలాగే పర్సనాలిటీ. అలాగే లాస్ట్ టైం ఉన్న దానిలో కూడా ఈ 3 మనం చూస్తున్నాం. ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఉంది, లెర్నింగ్ ఉంది, పర్సనాలిటీ, డిఫరెన్స్ ఏం లేదు. ఇప్పుడు కంటెంట్కి వద్దాం. పార్ట్ 4 కంటెంట్ 40 మార్క్స్, క్లాస్ 6 to ఇంటర్మీడియట్ లెవెల్ సిలబస్ ఇచ్చాడు. 6 to 10 క్లాసెస్ టాపిక్స్ ఉన్నాయి, కానీ ఇంటర్మీడియట్ లెవెల్ ఖచ్చితంగా, దట్ ఈస్ మోర్ దాన్ 50% అని మనం సిలబస్ పోయినసారి డిస్కస్ చేసినప్పుడు చెప్పుకున్నాం. దీనిలో ఏమున్నాయి చూడండి, లైఫ్ ప్రాసెస్ ఉంది, అలాగే లివింగ్ వరల్డ్ ఉంది, అవర్ ఎన్వైరన్మెంట్, ఎకాలజీ అని 3 మెయిన్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఈ ప్రతి కాన్సెప్ట్స్లో చాలా చాప్టర్స్ కూడా ఉన్నాయి, టాపిక్స్. ఇక ఇది 6th to 10th, ఈ 3 6th to 10th. మరి ఇంటర్మీడియట్ లెవెల్ ఏమున్నాయి, బోటనీ లెవెల్లో దాదాపు 12-13 చాప్టర్స్. ఇవన్నీ మనము పోయినసారి డిస్కస్ చేసాం. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఎక్కడ మొదలైంది, డైవర్సిటీ ఇన్ ద లివింగ్ వరల్డ్ మొదలయ్యి, తర్వాత మైక్రోబ్స్ అండ్ హ్యూమన్ వెల్ఫేర్ వరకు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్లో ఈ టాపిక్స్ ఉన్నాయి. అలాగే జువాలజీ, డైవర్సిటీ ఆఫ్ లివింగ్ వరల్డ్, ఇక్కడ డైవర్సిటీ ఇన్ ద లివింగ్ వరల్డ్, ఇదేమో డైవర్సిటీ ఆఫ్ లివింగ్ వరల్డ్ జువాలజీలో మొదలయ్యి అప్లైడ్ బయాలజీ వరకు ఉన్నాయి. రెండిట్లో కూడా అదే